శేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆర్థిక విధ్వంసం, పైకేమో సంపద సృష్టి అనేటటువంటి ఒక ప్రజల్ని ఒక భ్రమలోకి తీసుకెళ్ళిపోయి లోపల చేస్తున్నదంతా ఆర్థిక విధ్వంసం. ఇప్పుడే కాదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి సందర్భంలోనూ అదే జరుగుతుంది. నెంబర్ 2, ఆయన ఏం చెప్తారంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, ముఖ్యమంత్రి అయ్యాక ఆల్రెడీ విధ్వంసం జరిగిపోయింది, నేను దీన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను అని అంటారు. ఆయనకి ఎప్పుడు గాడిలో పెట్టే ప్రయత్నమే తప్పిస్తే ఆయన ఎప్పుడు ఇదేదే సంపద సృష్టించాను, ఇది సృష్టించి నేను చూపించానని ఈ రోజు వరకు ప్రజల ముందు ఉంచింది లేదు. నిజానికి ఏంటి గాడిలో పెట్టే పరిస్థితి అంటే ఏంటి? సార్ నమస్తే ఈశ్వర్ గారు, మీకు అలాగే శంకరన్నకి, పాషా గారికి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అదే విధంగా అభిమానులకి, మద్దతుదారులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సార్. 15 ఏళ్ల కష్టం 16వ ఏడాదిలోకి వచ్చాం సార్. ఎన్ని సవాళ్ళు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నల్లకాలువ సాక్షిగా ప్రజలకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవడం కోసం పుట్టిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జనం కోసం జగన్ ఎత్తిన జెండా, అజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్. సో మా లీడర్ ఇన్ని సంవత్సరాల్లో అధికారం ఉంది, అధికారం లేదు, కేసులు పడ్డాయి, అన్ని పడ్డా మా లీడర్ మా యొక్క కార్యకర్తల్ని, నాయకుల్ని, మద్దతుదారుల్ని తలెత్తుకునేలా చేశాడు సార్. మీసం మీద చేసుకునేలా చేశాడు, అదే విధంగా కాలర్ ఎగలేసుకునేలా చేశాడు తప్పిస్తే ఏ రోజు తలదించనేలా. ఒకే ఒక కారణం ఏంటంటే మా నోటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అజెండా, మా భుజాన కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే జెండా మాత్రమే మా భుజాన నిలిపినటువంటి గొప్ప లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సార్. విలువలు, విశ్వసనీయతతో ఈ కాలంలో చంద్రబాబు నాయుడు గారికి అగైనెస్ట్ గా, చంద్రబాబు నాయుడు గారు లాంటి కుటిల రాజకీయ నాయకుడు, జిత్తుల మరి రాజకీయ నాయకుడితో అగైనెస్ట్ గా యుద్ధం చేస్తూ కూడా విలువలు, విశ్వసనీయతతో మాట ఇస్తే తప్పని నైజంతో మాత్రమే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపెడతారు. అది మా అందరికీ చాలా గర్వకారణం సార్. సో మేము అధికారంలో ఉండొచ్చు, లేకపోవచ్చు, కాకపోతే మేము ప్రజలకు చేసిన మంచి ఇది అని గర్వంగా చెప్పుకునేలా మా నాయకుడు మమ్మల్ని చేశాడు సార్. దానికి మేము ఎప్పటికైనా సరే గర్వంగా ఉంటాం సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపిస్తున్నందుకు. ఇక అప్పుల గురించి మాట్లాడారు సార్. చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అది ఉమ్మడి రాష్ట్రమైనా, విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా విధ్వంసం చెందుతుంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రం ఆర్థికంగా క్రమశిక్షణలో ఉంటుంది, గాడిలో పడుతుంది. అదే విధంగా రాష్ట్రం పారిశ్రామికంగా, ఆర్థికంగా పురోగతి పొందుతుంది సార్. దానికి సాక్ష్యాలు ఉన్నాయి సార్. సాక్ష్యం మాట్లాడాలి సార్, ప్రజలకు కూడా తెలియాలి సార్. చిన్నప్పటి నుంచి మనం అందరం కూడా అశోక సామ్రాట్ గురించి చరిత్రలో చదువుకున్నాం సార్. కానీ ఈ అప్పుల సామ్రాట్ నారా గారి గురించి కూడా తెలియాలి సార్. ఈ అప్పుల సామ్రాట్ చేసింది ఏంట్రా అంటే సార్, 1995లో చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి వాళ్ళ మామకి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు సార్. 1994 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగులు బడ్జెట్ సార్, ఎప్పుడు కూడా లోట్లో ఉండేది కదా సార్. కానీ 95లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆయనకి 13,100 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే ఖర్చులు 14,800 కోట్లు ఉండేవి సార్. వెరసి బడ్జెట్ లోటు 1,700 కోట్లు ఉండేది. సో ఈ 1,700 కోట్లు కూడా ఎందుకు అంటే రామారావు తీసుకొచ్చినటువంటి మద్యపాన నిషేధం వల్ల 600 కోట్ల రూపాయలు, బియ్యం పథకం వల్ల 150 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోవటం వల్ల 1,700 కోట్ల రూపాయలు మిగులు ఉండేది సార్, ఏదైతే బడ్జెట్ లోటు ఉండేది సార్. సరే, చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ళు సార్, ఆయన అపర చాణక్యుడు అని చెప్తారు కదా సార్. ఆ అపర చాణక్యుడు పాలించిన తర్వాత 9 ఏళ్ళకి సార్ ఏదైతే ఆదాయం 26,869 కోట్లకు పెరిగితే ఖర్చులు 35,575 కోట్లకు పెరిగాయి సార్. వెరసి 8,706 కోట్ల రూపాయలు బడ్జెట్ లోటు సార్. 1,700 కోట్లతో వచ్చినటువంటి బడ్జెట్ లోటు 8,700 కోట్లకి వెళ్ళిపోయింది సార్. మళ్ళీ మద్యపాన నిషేధం ఎత్తేసారు, కేజీ రూపాయి బియ్యం ఎత్తేసారు, అన్ని ఎత్తేసారు సార్. ఎత్తేసినా కానీ 8,706 కోట్ల రూపాయలు. ఇది కాదా విధ్వంసం అంటే? అది కూడా కాకుండా సార్, విధ్వంసం అంటే అది కూడా కాదు సార్. ఎంత దుర్మార్గం అంటే 1999 నుంచి 2004 మధ్యలో మొత్తంగా 1,827 రోజులు ఉంటాయి సార్. 1,827 రోజుల్లో 1,304 రోజుల పాటు ఆర్బీఐ చుట్టూ తిరిగాడు సార్ వేస్ అండ్ మీన్స్ కోసం. అదే విధంగా 99 రోజులు ఓడికి వెళ్ళాడు సార్ అప్పట్లోనే. రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేసి పెట్టేశాడు సార్. తర్వాత భగవంతుడి దయ వల్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యం వల్ల వైఎస్ఆర్ గారు అధికారంలోకి వచ్చారు సార్. వైఎస్ఆర్ గారు అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ గారు 2009లో ఆయన చనిపోయే నాటికి రాష్ట్ర ఆదాయం 62,858 కోట్లకు పెరిగింది సార్. ఖర్చులు 61,854 కోట్లకు పెరిగింది సార్. 8,706 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తోటి వైఎస్ఆర్ తీసుకొని వైఎస్ఆర్ గారు చనిపోయేటానికి 1000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఇచ్చారు సార్. ఓకే, మరి ఎవరిది సార్ విధ్వంసం? ఎవరి పాలనలో రాష్ట్రం విధ్వంసం చెందింది? సరే సరే, వైఎస్ఆర్ గారు ఒక్కరోజన్నా ఓడికి వెళ్ళారంటే ఒక్కరోజు కూడా ఓడికి వెళ్ళలేదు సార్.
నాట్ ఈవెన్ సింగిల్ డే. ఓకే. ఇక సార్ ఏదైతే వైఎస్ఆర్ గారు వచ్చే టైంకి ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ గారు తెచ్చారు, ఫీజు రియంబర్స్మెంట్, ఇందిరం ఇల్లు, 108, ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, మద్దతు ధర, పెన్షన్లు 200 పెంచడం, జలయజ్ఞం, 6.09 లక్షల ఎకరాల భూ పంపిణీ, 17 విశ్వవిద్యాలయాలు, ఏదైతే హైదరాబాద్ లో ఐఐటి, బాసరా, నూజిబీడు, ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీలు, బిట్స్ పిలాని, ఇలాంటివన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినాయి సార్. సెన్సులతో సహా అన్ని రాజశేఖర రెడ్డి గారు సార్. ఫ్రీ సిటీ సెన్స్ ఈ రోజు రాష్ట్రానికి తలమానికి అది కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చింది సార్. అన్ని చేసి కూడా 1000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఇచ్చిపోయాడు సార్. ఎవరు సార్ నిజమైన ఆర్థికవేత్త? చంద్రబాబు నాయుడు గారా లేకపోతే వైఎస్ఆర్ గారా? నెక్స్ట్ సార్ 2014లో అనుభవం రాష్ట్రాన్ని గాలిలో పెడతా అని చెప్పి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెలకలా పట్టాడు సార్. పట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలకలా పెట్టిన తర్వాత సార్ 2014 నుంచి 2019 మధ్య ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి 29,099 కోట్ల రూపాయలు ఓవర్ పారాయి. 29,999 కోట్ల రూపాయలు ఓవర్ పారింది సార్. అంటే రాష్ట్రంలో చేయాల్సిన అప్పు కంటే కూడా కేంద్రం మనకు అనుమతి ఇచ్చినటువంటి అప్పు కంటే కూడా 30,000 కోట్ల రూపాయలు అదనంగా చేశాడు సార్ దాదాపు. మరి ఇది ఆర్థిక విధ్వంసం కాదా? విధ్వంసం కాదా? ఇది కాకుండా సార్ 3,46,000 కోట్ల రూపాయల రాష్ట్ర అప్పు ఇచ్చిపోయాడు సార్. 3,46,000 కోట్ల రూపాయలు అప్పు చేయడమే కాకుండా 60,000 కోట్లు కాంట్రాక్ట్ పెండింగ్ బిల్లులు పెట్టిపోయాడు సార్. విద్యుత్ బకాయి 20,000 కోట్ల రూపాయలు పెట్టిపోయాడు సార్. ఇలా రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేసి విధ్వంసం చేసి పెట్టిపోయాడు సార్. ఎవరికి కూడా రుణమాఫీ చేసింది లేదు, డ్వాక్రా రుణమాఫీ చేసింది లేదు, ఏ ఒక్కరికి సెంటు భూమి ఇచ్చింది లేదు, ఒక ఇల్లు కట్టించింది లేదు, సంక్షేమ పథకానికి ఊసేలేదు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మళ్ళీ దేవుడి దేవాల జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవడంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు సార్. ముఖ్యమంత్రి అయిన తర్వాత సార్ 2 సంవత్సరాలు కోవిడ్ సార్. 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా సరే 2,75,000 కోట్ల రూపాయలు డీబీడీ చేయడమే కాకుండా గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, నాడు నేడు స్కూల్స్, నాడు నేడు ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఉత్తానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, హాస్పిటల్స్, అదేవిధంగా విజయవాడలో ఫ్లైఓవర్స్, కృష్ణానది మీద రీటైనింగ్ వాలు, 2,32,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు, 6 లక్షల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, 30 లక్షల మందికి ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు, 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 32,000 మందికి ఇళ్ల పట్టాలు సార్. 32 లక్షల మందికి సార్ 32 లక్షల మందికి 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు. ఇన్ని చేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు కేవలం 3,31,671 కోట్లు. రైట్. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమని మాట్లాడారు తెలుసా సార్? చిన్నప్పుడు మీకు గుర్తుండదు సార్, ఊరు దగ్గర సోలాపూర్ దుప్పట్లు ఏలం వేస్తారు సార్. సోలాపూర్ దుప్పట్ల వేలం వేసినట్టుగా 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లని ఎవరి నోటికి వచ్చిన మాట వాళ్ళు మాట్లాడారు. కరెక్ట్. ప్రజల మెదళ్ళలో విషం నింపారు సార్. మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేస్తారా అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కోవిడ్ టైంలో అప్పు తీసుకునే అవకాశం ఉన్నా సార్ 12,707 కోట్ల రూపాయలు తక్కువ అప్పు తీసుకున్నారు సార్. రైట్. తక్కువ అప్పు తీసుకున్నారు సార్. కానీ చంద్రబాబు నాయుడు గారు సార్ ఇప్పుడు కేవలం 22 నెలల్లో 3,33,321 కోట్ల అప్పు. రెవెన్యూ డిఫిసిట్ వచ్చేసి 60,000 కోట్లు, 60,000 ఏదైతే రెవెన్యూ డిఫిసిట్ వచ్చేసి కంప్లీట్ గా 60,285 కోట్లు. రైట్ సార్. సార్ ఇంకా దారుణం ఏంటంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ములాఖాతులో ఉన్నారు కదా సార్. కేంద్ర ప్రభుత్వంలో ములాఖాతులో ఉన్నప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అయినప్పుడు మోడీ రాష్ట్రానికి అన్ని చేస్తున్నారు అని చెప్పేసి భజన కొడుతున్నారు కదా సార్. మరి అలాంటప్పుడు కేంద్రం నుంచి గ్రాంట్స్ అనేవి ఎంత రావాలి? మాకన్నా ఎక్కువ తెచ్చుకోవాలి కదా సార్. మేము ములాఖాతులో లేం కదా వాళ్ళతో. అవును. మరి సార్ మరి ఏంటంటే 2023-24 ఆర్థిక సంవత్సరానికి మేము దిగిపోయే చివరి ఆర్థిక సంవత్సరానికి 34,701 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి సెంట్రల్ గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ తెచ్చాం సార్. కానీ వీళ్ళు మొదటి ఆర్థిక సంవత్సరంలో తెచ్చింది ఎంతో తెలుసా సార్? ఏదైతే మొదటి సంవత్సరంలో వీళ్ళు తీసుకొచ్చింది కేవలం 20,880 కోట్లు సార్. అంటే దాదాపుగా మాకన్నా 10,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ తక్కువ తెచ్చారు సార్. మరి ఎందుకున్నారు? నిజంగా సార్ చంద్రబాబు నాయుడు గారి లాస్ట్ పాయింట్ ఫినిష్ చేస్తా సార్. చంద్రబాబు నాయుడు గారి 7 ఏళ్ల పాలనలో సార్, ఏది విభజిత ఆంధ్రప్రదేశ్ 7 ఏళ్ల పాలనలో సంవత్సరానికి 1,00,000 కోట్ల తరపున దాదాపుగా 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయాడు సార్ రాష్ట్రానికి. ఇది కదా నిజమైన ఆర్థిక విధ్వంసం అంటే. రాష్ట్రానికి ఒకవైపు ఆదాయాలు తగ్గిపోతున్నాయి సార్, ఖర్చులు పెరిగిపోతున్నాయి, అప్పులు పెరిగిపోతా ఉన్నాయి. రాష్ట్రం అభివృద్ధి చెందడంలో దేశంలోనే కింద నుంచి 2వ ప్లేస్ లో ఉంది. మరి ఇంకేంటి? ఒకవైపు విచ్చలవిడి దోపిడి, మరోవైపు విచ్చలవిడి దుబారా. సార్ దారుణం ఏంటంటే
సార్ ఎంత దారుణం శేఖర్ అంటే గారు, సార్, right. 10,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సార్. అంటే Right. విద్యార్థులు ఈ రోజు సర్టిఫికెట్ల కోసం ఇదిగో వాళ్ళ అన్నమే తల్లుల లేదు, మెడల్లోని మధ్యాహ్న ఏదైతే భోజనం పిల్లలకి తల్లుల కడుపు నిండా మెడల్లో భోజనం పుస్తకం పెట్టలేని దౌర్భాగ్య లేకపోతే- స్థితిలో మనం ఉన్నాము. ఎస్ ఎస్ సార్ నిజం ఒకసారి సార్, ఎంత శివశంకర్ గారు ఫీజు ఒక్క రియంబర్స్మెంట్ నిమిషం. వస్తాను బకాయిలు సార్. ఈ రోజు సర్టిఫికెట్లు కావాలంటే విద్యార్థులు వాళ్ళ తల్లుల మెడల్లో పుస్తలు తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి, లేకపోతే ఆస్తులు తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి. రైట్ సార్. ఎస్ కానీ ఆ అప్పులు శివశంకర్ మాత్రం గారు 3,30,000 శివశంకర్ గారు ఆరోగ్యశ్రీ సార్, ఆర్థిక సార్ ఎంత విధ్వంసం దారుణం ఒక నిమిషం అంటే సార్